బంగ్లాదేశ్ ఇప్పుడు రగులుతోంది, మళ్ళీ రగులుతోంది. హసీనా తండ్రి బంగబంధుకి సంబంధించినటువంటి భవనాన్ని తగలబెట్టారు. వాళ్ళకి సంబంధించినటువంటి కుడ్య చిత్రాల్ని నాశనం చేశారు. అవామీ లీగ్ ఏదైతే హసీనా వాళ్ళ పార్టీ ఉందో వాళ్ళ నాయకుల్ని కార్యకర్తల్ని చితకబాదారు. ట్రంప్ ఒక పక్కన అమెరికాలో అధికారంలోకి వచ్చాక బంగ్లాదేశ్ పరిస్థితి అదుపులోకి వస్తుందంటే అది మరింత క్లియరప్ అయింది. ఎందుకంటే మత మౌఢ్యులు పాకిస్తాన్ కి సంబంధించిన అక్కడ తంతంది తన్నులు తింటోంది, ఇద్దరు ఒకే మతం వాళ్ళు. తంతున్నది ముస్లింలే, తన్నించుకుంటోంది ముస్లింలే. ఒక ముస్లిం వర్గానికి పాకిస్తాన్ అండ, ఒక ముస్లిం వర్గానికి బంగ్లాదేశ్ అండ. బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఆయా ముస్లిం వర్గానికి షేక్ హసీనా అండ, ఆమెమో అక్కడి నుంచి పారిపోయి భారత్ లో ఉంది. మళ్ళీ నిన్న ట్రంప్ వచ్చాడన్న ధైర్యంతో అవామీ లీగ్ కార్యకర్తలు ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని తిరగబడండి, పోరాడండి మీరందరూ, నేను అండగా ఉంటానని ప్రకటించి, ఆమెమో ఇక్కడికి వచ్చి కూర్చుంది, అక్కడ వాళ్ళేమో అండగా ఉంటానని చెప్పి వాళ్ళందరూ రోడ్డెక్కి ఉద్యమించకుండా ఇప్పుడు అకస్మాత్తుగా, ఎందుకంటే ఆ రోడ్డెక్కి ఉద్యమించేస్తే దాన్ని బేస్ చేస్తూ ట్రంప్ ఎక్కడ స్పందించేసి యోనస్ దించేస్తాడని చెప్పేసి యోనస్ అనేటటువంటి వాడి వల్ల మత మౌఢ్యులందరూ రోడ్డెక్కి అరాచకాలు చేసి బంగ్లాదేశీ పౌరులు దోచుకుని అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని, బౌద్ధుల్ని, క్రైస్తవుల్ని దోచుకు తింటున్నటువంటి వేళ ఆ దోపిడీ ఆగిపోతుందన్న భయంతో నిన్న రాత్రి నుంచి అవామీ లీగ్ కార్యకర్తల మీద వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేసి దౌత్యాలు చేస్తున్నారు.